ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశారు. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి ఏంటంటే శూన్యం. నోరేసుకుని మాట్లాడటమే ఆ పని. ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం తల దించదంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా. ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. ఎలా పడితే అలా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు 4 టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో. అది ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడైనా. అలాంటి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు వాడు పిల్ల మిత్రే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, భువనేశ్వరమ్మ గారిని, గ్రామీణమ్మ గారిని, ఇంకా బాలకృష్ణ గారిని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని నువ్వు మాజీ నేతలు నువ్వు అలా మాట్లాడచ్చా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడచ్చా? లోకేష్ గారి గురించి మాట్లాడచ్చా? నువ్వు నోటుకొచ్చి మాట్లాడేసి మళ్ళా వాళ్ళ సొంత ఛానల్లో ఫుల్ మేకప్ తో అది ఆడుస్తా ఉంది. ఎందుకు ఆడుస్తా ఉందో నాకు అర్థం కదా. మళ్ళా ఇంకో ఛానల్ పోయింది. ఇంకో ఛానల్లోకి వెళ్ళి తిట్టే తప్పే ఉంది, అవే బూతులు కాదే, తిట్టచ్చు, తిట్టే తప్పే ఉందంటే మరి తిట్టే తప్పే ఉందని అన్న నువ్వు మళ్ళీ తిట్టారని నువ్వే ఆడుస్తావు.